తాటి బెల్లం ఐదు రొట్టె తాటి బెల్లం ఐదు రొట్టె. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలా రోజులు అయితే అవుతుందని చెప్పొచ్చు సో వీడియో పెట్టాక. సో ఈ వీడియోలో వచ్చేసి తాటి బెల్లం అనే సాంగ్ అయితే ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఉందని చెప్పొచ్చు. సో జస్ట్ ఇప్పుడే లిజన్ చేశాను అన్నట్టు. సో చాలా రోజుల తర్వాత వీడియో చేయబోతున్నాను అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడాలంటే, రివ్యూ వీడియో చూడాలంటే ఫుల్ వీడియో సాంగ్ అయితే ఫుల్ క్లారిటీగా ఫుల్ బేస్ హెడ్సెట్ పెట్టేసుకొని చూడండి, ఓ రేంజ్లో అంటూ ఉంటుంది. సో అలాంటి సాంగ్ అయితే రివ్యూ ఇవ్వబోతున్నా. ఇక్కడ కూడా మసాలా అనేది గరం తోటి ఉంటుంది అన్నట్టు వీడియో మొత్తం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా లెట్స్ కూడా వీడియో స్టార్టింగ్. సౌండ్ పెట్టట్లేదు అన్నట్టు, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. సో దాట్స్ వై పెట్టట్లేదు. కాకపోతే రివ్యూకు ఆ సింక్ అవుతుంది వీడియోకు. బాగా వచ్చింది. ప్యూర్ విలేజ్ టైప్లో ఉన్నట్టు. కాకపోతే ఆ డ్రెస్సింగ్ నుగ్రాజ్ అన్నది అయితే డిఫరెంట్ మొత్తం. పాత సాంగ్ అయితే ఫుల్ హైలైట్ అంటే హైలైట్ చేశారు, ఇందులో కూడా అదే విధంగా చేస్తున్నారని చెప్పొచ్చు. తాటి బెల్లం తకాకి బెల్లం. మ్యూజిక్ కూడా ఎవరు మ్యూజిక్ వెంకటలక్ష్మరా అన్నగారు మంచిగా మ్యూజిక్ సెట్ అయ్యేటట్టే ఆ డ్యాన్స్ స్టెప్లో మంచిగా స్లో మోషన్లో సెట్ అయిపోతుందని చెప్పొచ్చు. చూస్తే ఏదో బొంబాయికి పోతున్నా అనే సాంగ్ ఉంది చూడండి, అలాంటి కాన్సెప్ట్ అదే ఉందని చెప్పొచ్చు. డైరెక్షన్ కూడా మన నుకురాజ్ అన్ననే చేశారంట. అగో వస్తానని చెప్తాడు. ఆ విలేజ్లో ఆ స్టైల్ ఆ డ్రెస్సింగ్కి చాలా సెట్ అవుతుందండి. అది కాకుండా ఆ స్కూటర్ ఎల్లో కలర్ బాగా వచ్చింది. సేమ్ కాంబినేషన్. ప్రీవియస్లీ ఒక వీడియో సాంగ్ కూడా వచ్చింది కదా, సో ఆ సాంగ్ కూడా ఇద్దరే చేశారు. ఇందులో కూడా వీరిద్దరే చాలా హైలైట్గా వచ్చింది వీడియో. ఎవరైతే డైరెక్షన్ కెమెరామ్యాన్ ఉన్నారో సో వాళ్ళైతే చాలా బాగా వచ్చింది. అంటే జూమ్ ఎక్కడ చేయాలి, కెమెరా ఎక్కడ డ్రాప్ అవుట్ అవ్వాలి, అంత కాన్సెప్షన్ బాగా చేశారు. బాగా యూజ్ చేసేసుకున్నారు కెమెరామ్యాన్ అయితే. ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే కిరాక్ వచ్చింది. కలేజా మూవీ ఉంటుంది కదా, ఆ మూవీ టైప్లో ఉందని చెప్పొచ్చు. అది కాకుండా మూవీలో కూడా ఛత్రపతి మూవీలో కూడా సేమ్ ఒక సాంగ్లో, మెలోడీ సాంగ్లో అయితే ఇదే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ దేవుడు అని చెప్పేసి మొక్కేస్తుంది అన్నట్టు. అది టీం వర్క్ కూడా బాగానే వచ్చిందబ్బా. ఎందుకంటే చూడండి బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే వాళ్ళిద్దరే ఉంటే సెట్ అవ్వదు. అన్ని సినిమాల స్టెప్పులు అయితే దీంట్లో కలిసాయని చెప్పొచ్చు. స్లాంగ్ ఏదైతే సాంగ్స్ స్లాంగ్ ఉంటుందో అది ప్యూర్ తెలంగాణ అని చెప్పొచ్చు. ఏ దేవికి మళ్ళీ వస్తానే ఊహించుకుంటుంది పాపం. కానీ ఆడు లేడు కదా మన బ్రదరు. లొకేషన్ అదిరిపోయింది, ఏకదమ్ నంబర్ 1 ఉంది, హైదరాబాద్ బిర్యానీ లాగా. కానీ స్టెప్పులు కొంచెం స్పీడ్గా ఉంటే సెట్ అయ్యేది. అయినా కాడికి సూపరే. ఫస్ట్ స్టార్కి ఫస్ట్ స్టార్ ఇవ్వచ్చు. తాటికల్లు తెలంగాణ ఫోక్ సాంగ్కి ఫ్యాన్ అయిపోతున్నారంట రోజు రోజుకి. సో మొత్తం అప్పటి వరకు అయితే పల్లెటూరులో, తర్వాత ఇక్కడ జాతర సీన్ అయితే ప్రతి సాంగ్లో కొంచెం కొంచెం యాడ్ అవుతుందని ఉంది. ఫోక్ సాంగ్లో రీసెంట్లీగా రిలీజ్ అవుతున్న ప్రతి సాంగ్లో అయితే ఇది బాగా ట్రెండ్ అయిపోతుంది. సాంగ్ ఇంకా కాంబినేషన్ ఉంటే చాలా బాగేది, కాకపోతే పర్మిషన్ ఇవ్వలేదు అన్నట్టు మ్యూజిక్ యాడ్ చేయడానికి. భార్యాభర్తల మధ్య గొడవలు అసలు కామన్ అసలు. కానీ పల్లెటూరులో అయితే భలేగా ఉంటుందండి. మంచం కూడా బాగానే, ఏ పో పో అని చెప్పేసి పోతూనే ఉన్నాడు ఆయన, బ్యాగ్ ఆడబడేసి. పాత మంచం పూల ఊరంట.
లిరిక్స్ కూడా బాగానే వచ్చింది. లిరిక్స్ ఎవరు రాశారంటే లిరిక్స్ నాగరాజన్న నూగరాజన్న రాసినట. బాగానే వచ్చింది లిరిక్స్ అయితే సూపరు. అది కాకుండా దేవకమ్మ ఏదైతే ఉంటుందో సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఎక్సలెంట్.